ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनः शम्भुः भगवान् बादरायणः. व्यासं वसिष्ठनप्तारं सत्यः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः. ओम పరబ్రహ్మణే నమః. కఠోపనిషత్తు అధ్యయనం చేస్తున్నాం. ఇందులో కఠోపనిషత్తు అధ్యయనంలో ప్రాణం గురించి చెప్పుకుంటున్నాం. ఇక్కడ విశేషం ఏం చెబుతున్నారంటే, దీనిలో ఇంతవరకు వచ్చినట్టు దానిలో త్రిషు అవస్థేషు అర్థాత్ జాగ్రత్త స్వప్న సుషుప్తి త్రి అవస్థేషు ఆత్మనః అత్ర తిష్టతి. ఆ త్రి అవస్థేషు తతః కర్మఫలాని జీవాత్మనః కర్మఫలాని మధువదం మధు అనగా సుకృత కర్మఫలాని జీవాత్మనః అనుభవతి. తథా అనుభవతి భక్షతి యతి ఇది అత్ర అనేకార్థः అత్ర తిష్టతి జీవాత్మనः. తతః ప్రాణः అత్ర సర్వేషు భూతేషు గుహాంతరేషు ప్రాణः తిష్టతి. ప్రాణः ఇది అత్ర ముఖ్య ప్రాణः. సర్వేషు భూతేషు హృద్గుహేషు, ఇక్కడ సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క హృదయ గుహలలో ప్రాణము ఉన్నది అని చెబుతున్నారు. ఇప్పుడు హృదయ గుహలో ఉన్నది అని చెప్పారు. సరే, బాగానే ఉంది. మనం పెద్ద పెద్ద జంతువుల్ని చూస్తుంటుంటే సరే, ఈ పెద్ద జంతువు కాబట్టి అర్థం ఉంది, దీనిలో ఉన్నది అని అనుకుంటాం. సరే, అత్యంత చిన్నదైనటువంటి క్రిములు ఉన్నాయి చూసావు, ఈ దోమలు లాంటిటువంటి వాటిల్లో కూడా, దానిలో కూడా ప్రాణము ఎక్కడ ఉన్నది అనంటే దాని హృదయం అనేటువంటి ఒక స్థానంలో, ఆ గుహలో, చీకటి గుహలో, సూక్ష్మాతి సూక్ష్మమైన గుహలో ప్రాణం ఉన్నది. ఇప్పుడు మనం చూస్తుంటే మనకి ఆశ్చర్యం ఏమిటనంటే, అంత చిన్న ఆ క్రిమి దానిలో యొక్క గుండెలో, హృదయంలో, మళ్ళీ హృదయంలో ఏం చెబుతున్నాడు, లోపల ఇది చెబుతున్నాడు. అదే మంత్రపుష్పంలో కూడా అదే చెబుతున్నాడు. అట్లా అత్యంత సూక్ష్మంగా ఉన్నది ఆ ప్రాణము అని చెబుతున్నాడు. ఇక దాన్ని బట్టి చూస్తుంటే ఆ జీవిలో మనం ఎంత బైనాక్యులర్స్ పెట్టి చూసినా కనపడుతుందా అని ప్రశ్న వేసుకుంటే అసలు ఏం కనపడదు. అదే ఇక్కడ విశేషమైనటువంటిది మనం అర్థం చేసుకోవాల్సింది. ఆ ప్రాణం ఉండటం వలన ఆ జీవి చకచక పరిగెత్తుతూ ఉంటుంది. మనకు ఆశ్చర్యం వేస్తుంటుంది. మనం రాత్రిపూట పడుకున్నప్పుడు ఆ దోమ వస్తుంటుంది, ఎక్కడ ఉంటుందో ఏముంటుంది, పరిగెత్తుకుని మన దగ్గరికి వస్తుంది. అది చాలా గమ్మత్తుగా ఉంటుంది, చూసుకోండి. అది ఈ మనిషి ఎక్కడున్నాడు అక్కడికి వస్తుంది. ఈ మనిషి ఎక్కడున్నాడు అక్కడికి వచ్చి వాడి దగ్గర ఉన్నటువంటి శరీరంలో ఉన్నదానికి కాస్త ఆహారం దిగిపోవాలి. అది అంటే అర్థమైంది కదా. ఇప్పుడు అక్కడ పరిగెత్తుకుంటూ వస్తుంది. సరే, మనం తర్వాత కార్యక్రమం చూస్తున్నాం అనుకోండి.
ఇది ఇంతటి శక్తి అత్యంత చిన్నదైనటువంటి ఆ సూక్ష్మమైనటువంటి జీవికి ఆ పరమాత్మ లోపల ఉండి దాన్ని ఎలా నడిపిస్తున్నాడు చూడండి, అంత గొప్ప విశేషమైనటువంటిది. అలా మనం ఆలోచన కనుక తీసుకుంటే ఆ ప్రాణం అనేటువంటిది ఈ జీవిలో, ఈ భూతంలో, ఈ ప్రాణిలో ఎలా ఉన్నది, ఇంత విచిత్రంగా ఉన్నది అని అనిపిస్తుంటుంది. అదే మనకు ఈ ఆత్మతత్వం తెలుసుకునేటప్పుడు తెలుసుకోవాల్సినటువంటిది ప్రధానమైనటువంటి విశేషం ఆత్మతత్వంలో. ఆ విషయాన్ని 7వ మంత్రంలో యహ ప్రాణేన సంభవతి అతిథి దేవతామయీ గుహాం ప్రవిశ్య తిష్టంతి యా భూతేభి వ్యజాయత ఏతద్ వైతత్. అదే నీవు అడిగినటువంటి నచికేత, ఏమిటంటే ప్రాణరూపమైనటువంటిది, సమస్త దేవతల రూపమైనటువంటిది, పంచభూతాలలో ఉన్నది. ఇక్కడ 3 లక్షణాలు చెబుతున్నాడు. ప్రాణ రూపములో ఉన్నది ఏంటి? ఆత్మ. సమస్త దేవతల రూపంలో ఉన్నది ఏమిటి? ఆత్మ. పంచభూతాలలో ఉన్నటువంటిది ఏమిటిది? ఆత్మ. ఆ ఆత్మ అనేటువంటి దేవి శక్తి. ఆ ఆత్మ అనేటువంటి ఆ దేవి సకల ప్రాణుల హృదయ గుహలలో ఉన్నది శక్తి, పవర్. ఆ పవరు సమస్తమైనటువంటిది అండి. ఆ ఆత్మయే ఇక్కడ ప్రాణ రూపంగా ఉన్నది. అలానే సమస్త దేవతల రూపాల్లో ఉన్నది, పంచభూతాల రూపాల్లో ఉన్నది. ఇన్ని రకాలుగా 3 రకాలుగా చెప్తున్నాడు. ఆ ఆత్మయే. ఈ ఆత్మ సమస్త భూతములలో సమస్త అని చెప్పాడు. అయితే సమస్త అని చెప్పేటప్పటికి మనం లెక్క వేసుకుంటే 84 లక్షల రకములైనటువంటి ప్రాణులు. ఇక్కడ విశేషం ఏంటి? 84 లక్షల రకములు. రకం ఇది అంటే ఇప్పుడు పక్షి అనేటువంటిది ఒక రకం, 84 లక్షలు. ఆ పక్షుల్లో సుమారు మనకు తెలిసినందుకు 500-600 రకాలు ఉన్నాయి. కాకులు గద్దల దగ్గర నుంచి, చిలకల దగ్గర నుంచి అన్ని లెక్క వేసుకుంటారు, రకరకాలు. అలానే మానవుల్లో కూడా చూసుకుంటే భూమండలం మీద ఉన్నటువంటి మానవులను చూస్తుంటే అందరూ మానవులే. చూడంగానే వాళ్ళ రూపాలు, వాళ్ళ కలర్స్, వాళ్ళ యొక్క ఇదంతా చూస్తుంటే ఒక రకంగా ఉన్నారా? లేరుగా. నేను న్యూయార్క్ లో చూశాను. ఒక 10 రకాల మనుషుల్ని ప్రపంచంలో ఉన్న రకాలు చూడాలంటే న్యూయార్క్ లో చూడొచ్చు. నేను చూశాను. నేను కొత్తలో వచ్చినప్పుడు చూసినప్పుడు ఓహో మనుషులు ఎటువంటి వాళ్ళు మనుషులు కూడా ఉంటారా? మన జుట్టు అంతా నల్లంగా ఉంటుంది, ఏంటి వీళ్ళది రాగి జుట్టు, ఏమిటి ఇంత పొట్టిగా ఉన్నారు, కొంతమంది పొడుగ్గా ఉన్నారు, ఇంత పొడుగు ఉన్నారు అనేటువంటి చూస్తుంటే వీళ్ళందరినీ గట్టగట్టేసి ఒక చోట పెట్టేసేస్తే అందరూ మానవులే, రకాలు. ఇట్లా అనమాట. 84 లక్షల రకములైనటువంటి ఈ ప్రాణులు ఉన్నాయి. ఆ ప్రాణులన్నింటిలోనూ ఆ హృదయ గుహలో ఈ ప్రాణ రూపంలో ఆత్మ ఉన్నది. ఆ ఆత్మనే ఇక్కడ శక్తి అన్నారు. దేవి లేక ఇంకో పదం దేవి. ఇక్కడ దేవి అనేటప్పటికీ మీకు వచ్చినటువంటి దాన్ని వెంటనే గుర్తుకు రావాలి. మీకు అలవాటు చేస్తున్నాను. ఏంటంటే మీకు వచ్చు కూడా, యా దేవి సర్వభూతేషు ప్రాణరూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమః. యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమః. ఇప్పుడు అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే, యాదేవి ప్రాణరూపేణ అనేటువంటిది ఇదిగో ఈ వేదం ఇక్కడి నుంచి ఆ పురాణంలోకి వచ్చింది. అది అందువలన వీటన్నిటికి మూలాలు ఎక్కడ చిక్కుతాయి అని అంటే వేదంలో చిక్కుతాయండి అని అర్థం. మనకి చండీ సప్త చదివి చెప్పుకుంటున్నాం అనుకోండి మంత్రాలు, దానికి సంబంధించినవన్నీ ఎక్కడ చిక్కుతాయి? వేదంలో చిక్కుతాయి, దానికి మూలకాలు. అది అనమాట. అలా అవి పట్టుకున్నటువంటి వాళ్ళకి ఇవి ఉన్నాయి చూశారు, ఈ చండీ కానీ సౌందర్యలహరి కానీ కరతలామలకం. అప్పుడు వాళ్ళకి కమాండింగ్ పవర్ వస్తుంది, వాటి మీద కమాండింగ్ పవర్ అప్పుడు వస్తుంది. ఇవి తెలియకుండా, వేదం చదువుకోకుండా వాటి మీద కమాండింగ్ పవర్ రాదు. కేవలం ఏదో అర్థం చదువుకొని చాలు చెప్పుకుంటూ పోవటమే అంతే. అందుకనమాట. కాబట్టి సమస్తమైనటువంటి ఈ ప్రాణుల హృదయ గుహలలో ఉన్నది ఎవరు? ఈ ప్రాణం. ఏది?
ఒక శక్తి రూపంలో, దేవి శక్తి రూపంలో, దాన్నే శక్తి అన్నారు, దాన్నే అమ్మవారు అన్నారు, లేక ఆత్మ అన్నారు. పేర్లు మాత్రం రకరకాల పేర్లు అనేటువంటి దాన్ని చెప్పుకుంటూ వస్తూ ఈ విధంగా హృదయ గుహలో ఉన్నది ఈ ప్రాణరూపము అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ ప్రాణాన్ని గురించి ఒక కథ ఒకటి ఉన్నది. ఏంలోనంటే చాందోగ్యోపనిషత్తులో. ఈ కథ ఏమిటనంటే, మా వెనక పూర్వం చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు చూసావు, వాళ్ళకి వెంటనే గుర్తుకొస్తుంది. ఇక్కడ రవిశంకర్ గారికి ఉంటే గుర్తుకొస్తుంది, కృష్ణారావు గారికి కూడా ఉండాలి, గుర్తు రావచ్చు. ఏమిటంటే అది, ఈ పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాలే మనకి 5 ఇంద్రియాలుగా ఏర్పడ్డాయి. 5 ఇంద్రియాలు ఏంటి? చెవులు, కళ్ళు, ఇవి తెలిసిందే. కాబట్టి 5 ఉన్నాయి. ఈ 5 ఇంద్రియాలట ప్రజాపతి దగ్గరికి వెళ్ళినట. ప్రజాపతి దగ్గరికి వెళ్ళి, మేము ఎవరు గొప్ప మాలో చెప్పబోయా ప్రజాపతి అన్నట్ట. ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు అనంటే, బ్రహ్మదేవుడు అన్నట్ట, మీలో ఎవరైతే ఈ శరీరంలో లేకపోతే ఆ శరీరం అశుచి అయిపోతుందో వాడు అండి అసలు అయినటువంటి వాడు, ప్రాణరూపం. అసలు ప్రాణం వాడే చెప్పాడు, అసలు ముఖ్యమైనటువంటి వాడే. వీళ్ళు దేని మీదకి వచ్చారని అంటే, ప్రాణం మీదకి తిరుగుబాటు చేశారు వీళ్ళు. ప్రాణం అంటే అర్థం ఏమిటి? హెడ్, రాజుగారి మీద తిరుగుబాటు చేశారు. అంటే ఏమిటి? 5 ఇంద్రియాలు, నేను లేకపోతే నువ్వు ఎట్ట బతుకుతావు? నీ కళ్ళు చూస్తుంటేనే కదా నువ్వు, అలానే చెవులు వింటుంటేనే కదా. మేము వర్క్ చేస్తాం, వర్క్ అంతా మాదే, పేరేమో నీదే. ఇదనమాట ఇట్లా. అందుకని బ్రహ్మదేవుడి దగ్గర పరిగెత్తారు. బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు? మీలో ఎవరు లేకుండా ఉంటే, ఒక వెళ్ళిపోతే ఈ శరీరం అశుచి అయిపోవాలి, అంటే చచ్చిపోవాలి అని అర్థం. అది వీడు లేకపోలేదు అనమాట. అట్లా ఉంటే వాడేనంటే గొప్పవాడు అని చెప్పాడు. సరే, మొట్టమొదట వాక్కు గాడు వచ్చాడు, ఆ 4 గాడు వచ్చాడు. వాడు, నేను పోతున్నాను బయటికి, మిగిలిన 4 ఉన్నారు, నేను బయటికి పోతున్నాను అని వాడు బయటికి పోయినాడు. సంవత్సరం పాటు బయట ఉన్నాడు వాడు. ఈ జీవుడికి ఈ సంవత్సరం పాటు మాట్లాడటం చేతకాల, మాటలు రావటం లేదు వీడికి. కానీ శుభ్రంగా బతుకుతూనే ఉన్నాడు, తింటున్నాడు, తిరుగుతున్నాడు, చూస్తున్నాడు, అన్ని బాగానే ఉన్నాయి. వీడు చూశాడు, అరే, నేను లేకపోయినంత మాత్రాన వీడేమి చచ్చిపోలేదే, అశుచి కాలేదే, కాబట్టి నేను కాదట్టయితే సరే, నా స్థానాన్ని నేను వస్తానని ఓడిపోయి వాడు ఓటమిని అంగీకరించేసి మళ్ళీ ఆ శరీరంలో దూరేట. అరే, నువ్వు కాదురా, నేను లేకపోతే అసలు లేదురా, చూసుకోరా కళ్ళను. వాడు బయటకు పోయినట్టు. వాడు బయటకు సంవత్సరం ఉన్నట్ట. వీడు గుడ్డివాడు. గుడ్డివాడని మనం చూస్తున్నాం కదా, గుడ్డివాళ్ళు శుభ్రంగా తింటున్నారు, తిరుగుతున్నారు, ఇదంతా చేస్తున్నారు కదా. అరే, నేను కూడా గొప్పవాడిని కాదే అని మళ్ళీ పట్టడం వచ్చాడు. ఇక చెవులు, వీడు ఏం చేశాడు? నేను వినపడకపోతే ఎట్లా అని చెవిటివాడు, వీడు పోయినాడు. అలానే మాట్లాడటం, నాలుక, వీడు బయట పోయినాడు. ఇట్లా ఒక్కొక్కటి అన్ని కూడా చివరికి ఓడిపోయి మళ్ళీ అవి వచ్చేసేసి, అప్పుడు ప్రాణదేవత అన్నదట, ప్రాణం ఎందుకులే మీరు కొట్టుకుండేది, మీలో మీరు, నేనే వెళ్ళిపోతున్నానులే అన్నట్టు. ప్రాణం అనేటువంటి వాడు, నేను వెళ్ళిపోతున్నానులే, మీరు హాయిగా ఉండండి అన్నట్టు. అయ్యా నమస్కారం బాబు, నువ్వు లేకపోతే అసలు మాకు జీవనమే లేదు, రాజుగారే లేకపోతే మనకి జీవనం ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ ఆఫీసులు అనేవాడు ఒక హెడ్ ఉన్నాడండి, వాడు లేడండి. 1వ తారీఖు జీతం ఎందుకు వస్తుంది? జీతం రాదు, 1వ తారీఖు జీతం రాదు కదా. వాడు అసలు లేడండి, ఆఫీసులో లేడు అసలు. మనం వర్క్ చేస్తామా? మనం అందరు నిద్రపోతుంటారు. ఎప్పుడైతే ఆఫీసులో లేడో శుభ్రంగా అందరు నిద్రపోతుంటారు. ఇది ఎట్లా ఆ విధంగా అంటే ఎందుకు చెబుతున్నారంటే, ఈ కథ అనేటువంటిది ఇట్లా, ప్రాణం అనేటువంటిది హెడ్, అది ఆత్మ, దానిని ఆశ్రయించుకొని ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ప్రతి ఇంద్రియంలోనూ ఆ ప్రాణ రూపం అనేటువంటిది శక్తి ఉంటున్నది. కళ్ళల్లో శక్తి ఉన్నదంటే ఆ ప్రాణరూపమైనటువంటి శక్తి, ఆ బ్యాటరీ శక్తి మొత్తం అన్నిటికీ వెళ్ళిపోతుంది.
ఆ ప్రాణదేవత యొక్క శక్తి అనమాట. అందుకనే యాదేవి సర్వభూతేషు ప్రాణరూపేణ సంస్థిత బుద్ధి రూపేణ సంస్థిత అనే విధంగా మనకు దానిలో వచ్చినట్టు. దానిలో 20 వచ్చినాయి. ఆ 20ని కనుక అర్థం చేసుకుంటే అక్కడ ఆత్మతత్వాన్ని అక్కడ చండీ సప్తశతిలో చెప్పారు. అది ఆత్మతత్వాన్ని అదొక విధానంగా చెప్పారు. అది చెప్పింది ఏమిటి చివరికి? ఆత్మతత్వమే. అది అది కూడా ఆత్మతత్వమే. అది అలా అనమాట. సరే, అయితే ఆ ప్రాణం చివరికి అర్థం చేసుకొని సరే అని అనుకున్నాయి. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది, ఈ ప్రాణం ముఖ్య ప్రాణం నుంచి 5 ప్రాణాలు వచ్చినాయి. పంచ ప్రాణములు పంచ ప్రాణాలు వచ్చినాయి. ఈ పంచ ప్రాణాలు మన శరీరంలో ఉన్నాయి. ఈ పంచ ప్రాణాలు మన శరీరంలో ఉండి అవి ఒక్కోటి ఒక్కొక్క పని, ఒక్కొక్క పని. పెద్ద ఆఫీస్ ఉందనుకోండి, 5గురు ఆఫీసర్లు ఉన్నారనుకోండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డ్యూటీ చేస్తుంటారు. మన శరీరంలో వాస్తవాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఒక పెద్ద ఆఫీస్ ఉందనుకోండి, కలెక్టర్ ఆఫీసు, దాని కింద అసిస్టెంట్లు, డిప్యూటీలు, వాళ్ళు వీళ్ళు ఎట్టయితే ఉంటే ఒక పెద్ద బిల్డింగ్ ఎట్టయితే తయారైపోతుందో అట్లనే మన శరీరం కూడా పెద్ద బిల్డింగ్. ఈ బిల్డింగ్ లో హెడ్ ఉన్నాడు, అక్కడ కలెక్టర్ అన్నట్టుగానే ఇక్కడ పరమాత్మ అనేవాడు హెడ్డింగ్. అక్కడ వాడు పరమాత్మ కలెక్టర్ అనేవాడు ఆఫీసులో లేడు అనుకో సంవత్సరం, ఒక్కడు కూడా సరిగ్గా ఆఫీసు రాడు. జీతాల్లో ఏళ్ళు మేము అందరం పోతున్నాం అని అంటారు. అంటే అప్పుడు ఏంటనమాట దాని అర్థం? ఎప్పుడైతే హెడ్ లేడో మిగిలిన వాళ్ళందరూ కూడా పరిగెత్తుతారు, బయటికి వెళ్ళిపోతారు. చూడండి ఎంత గొప్ప విశేషమైనటువంటిది. అట్లనే మన శరీరంలో పరమాత్మ అనేటువంటి వాడు ఉన్నంత కాలము ఈ శరీరంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి 72,000 నాడులు మనకు తర్వాత వస్తుంది. దీనిలో 72,000 నాడులు పనిచేస్తున్నాయి మన శరీరంలో. ఆ పనిచేస్తున్నాయి అని అంటే ఎవరంటే మనకు ఆ పరమాత్మ అనేటువంటి వాడు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ పనిచేస్తుంటాయి. ఆ పరమాత్మ యొక్క శక్తే ఈ శరీరం అంతా కూడా వ్యాపించి ఉన్నది, అది తెలుసుకోండి అంటూ ఈ ప్రాణదేవతే పరమాత్మ అని చెబుతూ ఆ ప్రాణములు 5 పంచప్రాణములు అని చెబుతున్నాం. ఏమిటి పంచప్రాణాల్లో అంటే మొట్టమొదటిది ప్రాణము. ఈ 5 ఎక్కడి నుంచి వచ్చినాయంటే ముఖ్య ప్రాణం నుంచి వచ్చినాయి. ఇవి అనమాట. ప్రాణము ఒకటి, అది ఏం చేస్తున్నది మన శరీరంలో? ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఇక్కడే ఉన్నది. ఉచ్ఛ్వాస నిశ్వాసములు అని అంటే గాలి పీల్చడం, గాలి వదలటం. మన శరీరం వెళుతూ ఉన్నామండి, ప్రత్యేకంగా నేను ఇప్పుడు గాలి పీలుస్తున్నాను గాలి వదులుతున్నాను అనుకోడు. సవరణ వెళ్ళిపోతూ జరుగుతూనే ఉంటుంటుంది. కానీ వీడియో అంత ఫీలింగే కాదు. కానీ లోపల ఉన్నటువంటి ఆ ప్రాణం అనేటువంటి గాలి తీసుకుంటుండదు, ఆక్సిజన్ తీసుకుంటున్నది. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఎక్కడైనా ఒక చోటకి వెళ్ళామనుకోండి, అక్కడ ఆక్సిజన్ తగ్గింది అనుకోండి, ఏమిటి ఇక్కడ అబ్బాయి అసలు ఏమిటి ఇది బాగలేదే అని అనుకోండి, వెంటనే కనిపెట్టేస్తాం మనం. అనే వెంటనే మన నాసికి చెప్పేస్తుంది, అరే ఇక్కడ ఆక్సిజన్ లేదురా, ప్రాణవాయువు లేదు, కార్బన్ డైఆక్సైడ్ ఉంది, తొందర బయటకు పోవాలి. అది వెంటనే చెప్పేస్తుంది. అది ఆ ప్రాణము అనేటువంటిది అంటే ఏంటనమాట? ఈ 5 ప్రాణాలు 5 రకములైన వాయువులు. ఇవి అర్థం. 5 రకాలైనటువంటి వాయువులు అనమాట ఇవి. ఈ ప్రాణవాయువు లోపల అది ఉండి విశ్వాస నిశ్వాసలు ఈ కార్యక్రమం చేస్తూ ఉంటుంది, గాలి పీల్చడం గాలి వదలటం. అందుకనే ప్రాణవాయువుతోటి లోపల బంధించి పూరక రేచక కుంభకములు కనుక చేస్తే అది యోగం ద్వారా షట్చక్ర భేదం చేసుకొని పరమాత్మ దర్శనం అని కూడా మనకు వచ్చింది అంటే అనమాట ప్రాణం ద్వారా. ఇక రెండోది అపానము. అపానము అనేటువంటిది ఇది చేసేటువంటి పని ఏమిటంటే మన శరీరంలో విసర్జన క్రియ అనే 2 పనులు చేస్తుంటుంది. ఇది ఏమిటో మనం తిన్నటువంటి ఆహారం ఉంది, లేదా తాగుతున్నటువంటి నీళ్లు ఉన్నాయి, ఇవన్నీ ఏంటంటే ఆపుతుంటుంది. ఆపి అక్కడ ఏం చేస్తుంది అనమాట? అది కార్యక్రమం పూర్తి చేయాలి. అది తిన్నటువంటి ఆహారం ఉందనుకో, ఆహారాన్ని ఆపుతుంది. ఆపి అక్కడ వండటం అంతా పూర్తి కావాలి. అది వండటం అంతా పూర్తి అయిన తర్వాత 3 భాగాలు చేసేస్తుంది. 3 భాగాలు చేసేసి ఒక భాగమేమో శరీరానికి, ఒక భాగమేమో రక్తానికి, ఒక భాగమేమో మనస్సుకి ఇట్లా పంపించేసేస్తుంటుంది.
ఇదంతా ఈ కార్యక్రమాలు చేస్తుంది. చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కో డ్యూటీ ఎట్లా చేస్తున్నారు మన శరీరంలో. అపానము అనేటువంటి వాయువు ఇది అనమాట. ఇది ఈ అపానం అనేటువంటి వాయువు ఎక్కడ ఉన్నదంటే బొడ్డు కింద ఉన్నది అపానం అనేటువంటి వాయువు. ప్రాణం అనేటువంటి వాయువు ఎక్కడ ఉన్నది అని అంటే గుండెలో ఉంది. ఇది అనమాట. ఇక తర్వాత ఇక మూడవది అనమాట. మూడవది వ్యానము. వ్యానము అంటే మన శరీరం అంతా వ్యాపించి ఉన్నది. ఇది అనగా శరీరం అంతా ఏంటో రక్తం ఉంది. మన శరీరం ఎక్కడ పొడుచుకొని చూసినా రక్తం బయటకు వస్తుంది. ఈ రక్త ప్రసరణ అంతా చేసేటువంటి డ్యూటీ ఇది. అనగా శరీరం అంతా వ్యాప్తి చెంది ఉన్నటువంటి వాయువు వ్యానము. అందుకని ఎక్కడో కాళ్ళు అక్కడ ముళ్ళు గుచ్చుకుంది అనుకో, అయ్యో ముళ్ళు గుచ్చుకుంది అని వెంటనే చట్టమని గుర్తుపెట్టేస్తాడు. అంటే అర్థం ఏమిటి? ఆపాద తలమస్తక, పాదం నుంచి శిరస్సు దాకా మొత్తం వ్యాపించి ఉండేటువంటి వాయువు వ్యానవాయువు. అట్లా అనమాట. ఈ ఈ డ్యూటీ ఈ పని చేస్తున్నది. తర్వాత ఉదానము అనేటువంటి ఇంకొక వాయువు. ఇదే అసలు ముఖ్యమైనటువంటిది. ఈ ఉదానం అనేటువంటి వాయువు ఏమిటంటే ఈ అత్యంత ముఖ్యమైనటువంటిది. ఎప్పుడైతే ప్రాణం పోతూ ఉన్నదో అనగా మనిషి వెళ్ళిపోతుంటాడో, ఆ వెళ్ళిపోయే సమయంలో సులభంగా ఆ ప్రాణాన్ని బయటికి పంపించేటువంటి డ్యూటీ తీసుకుంటుంది ఇది. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం అనుకుంటాం, ఏముందండి రాత్రి బాగానే మాట్లాడాడండి, తెల్లవారుసం 6ంటికి వచ్చేటప్పటికి ఎంత ఒక 10 నిమిషాలండి అని అంటుంటారు. అంటే అర్థం ఏంటనమాట? ఆ ఆత్మ బయటికి వెళ్ళేటప్పుడు సులభంగా బయటికి పంపించే డ్యూటీ ఉదానము. అది అదే సులభంగా పంపించకుండా వీడి సంగతి ఏదో తేల్చాలని పెట్టుకుంటే తీసుకెళ్ళి హాస్పిటల్ మనకు తెలుస్తుంది కదా, ఐసి ఇటువంటి అన్ని అనేకమైన తొందరలో పోడువాడు. చివరికి వాళ్ళు ఉంటారు చూసి వీడి దొంపదకి ఇంకా వాటర్ లేదు, ఇప్పటికే 10 రోజులైంది చస్తున్నాం తిరగలేక హాస్పిటల్ చుట్టూ అని అనుకుంటుంటాడు. అంటే బయటకు అంటారు కానీ లోపల ఉంటుంటారు. ఇదే ఈవిడు ఉదానం. కాబట్టి ఈ ఉదానం అనేటువంటి వాయువుని మనం ఎవరైతే చక్కనైనటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా బంటులాగా పనిచేస్తుంది. అంటే అర్థం ఏమిటనమాట? చక్కగా పరిపూర్ణమైనటువంటి ఆ వయస్సు అంతా అయిపోయిన తర్వాత నెమ్మదిగా బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు అది నమస్కారం చేసి పరమాత్మకి నేను కూడా వెళ్ళిపోతున్నానంట. మొన్న ఇటీవల ఒక 3-4 నెలల క్రితం మాకు కృష్ణారావు గారికి కూడా తెలుసు, ఆయన 92 ఏళ్ళు. 92 ఏళ్ల వయసులో కూడా ఉపన్యాసం చెబుతాడు. 92 ఏళ్ల వయసులో ఆయన ముదిగొండ వెంకటరామ శాస్త్రి గారు గుంటూరులో ఉపన్యాసం చెబుతున్నారు. ఆ రాత్రిపూట ఏదో గుండెపోటు అని అన్నారు, ఇంటికి తీసుకొచ్చారు, తెల్లవారికల్లా అయిపోయినారు. అటువంటి వాళ్ళు చాలా మందిని నేను తెలిసినటువంటి వాళ్ళని చూశాను. ఈ జ్ఞాన సంపన్నమైనటువంటి వాళ్ళు ఎక్కువ మంది, అంటే అందరని కాదు, కొంతమంది వాళ్ళు కూడా ఇబ్బంది పడినటువంటి వాళ్ళు ఉంటారు. కానీ సహజంగా ఎక్కువ మంది ఏమిటంటే వాళ్ళు అత్యంత సులభంగా వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పుడు సహాయపడేటువంటి 5లో ఉదాన వాయువు. అది ఈ ఉదాన వాయువు గొంతు దగ్గర ఉంటుంది. అదనమాట, ఇది కంఠంలో ఉంటుంది అనమాట ఈ ఉదాన వాయువు. కాబట్టి ఆ ఉదాన వాయువు చేసేటువంటిది ఏంటనమాట. తర్వాత ఇక సమానము అనేటువంటి ఇంకొక వాయువు ఉంది. ఇది జీర్ణక్రియ, వండటం, లోపల వండుతూ కూర్చుంటుంది ఇది. ఈ వండుతూ కూర్చొని ఇంకా దీని కార్యక్రమాలు ఇట్లా ఇవన్నీ ఏమిటంటే పరస్పరం 5 వాయువులు ఫ్రెండ్స్ మాదిరిగా వాళ్ళు ఈ శరీరంలో ఉండి ఈ శరీరానికి నడుపుతూ ఉంటుంటారు. ఈ శరీరాన్ని నడుపుతూ ఉన్నారనంటే అసలు హెడ్ ఉన్నాడు, పరమాత్మ అనేటువంటి వాడు ఒక హెడ్ ఉన్నాడు. ఆ హెడ్ యొక్క ఆ శక్తి ప్రధానమైనటువంటిది. ముఖ్య ప్రాణమే హెడ్. ఆ ముఖ్య ప్రాణానికి అసిస్టెంట్లు ఈ 5 పంచ ప్రాణాలు. మళ్ళీ 5 పంచ ప్రాణాలకి మళ్ళీ ఒక 5 అసిస్టెంట్లు, మళ్ళీ 5.
అవి ఈ విధంగా చూసిన ఒక్కొక్క ప్రాణము ఒక్కొక్క దేవత, ఒక్కొక్క ప్రాణము ఒక్కొక్క దేవత. మళ్ళీ ఆ దేవతలు ఉన్నారు చూసే ఉప ప్రాణాలు, మళ్ళీ వాళ్ళకి ఇట్లా అసిస్టెంట్లు అట్లా వరుసగా ఒక్కొక్క దానికి అసిస్టెంట్లు పెట్టుకుంటూ పోతే అప్పుడు ఏమిటనమాట, మహాచతుషష్టి కోటి గణ సేవిత ఎక్కడ వచ్చింది? లలితలో, లలితా సహస్రనామ లలిత రహస్య. చతుషష్టి కోటి యోగిని ఆ, గణసేవిత. అది 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 అంతమంది ఉన్నారు మన శరీరంలో దేవతలు. సహజంగా ముక్కోటి దేవతలు అని అంటారు. ముక్కోటి దేవతలను లెక్క చెప్పుకున్నా వాళ్ళందరికీ అసిస్టెంట్లు ఉంటాయి. అంటే అర్థం ఏమిటి? ఈ శరీరం అంతా కూడా దేవతాత్మకమైనటువంటి శరీరము, అందుకని పవిత్రమైనటువంటి ఈ శరీరము, అది అర్థం. ఇప్పుడు దేవాలయం ఉందనుకోండి, దేవాలయంలో దేవుడు గుడి ఇదంతా ఉంటుంది, దేవుడు ఇదంతా అన్నీ ఉంటాయి. ఉన్నాడు కాబట్టి మనం వెళ్ళి నమస్కారం చేసుకుంటాం. దేవాలయం అంతా కట్టారండి, కానీ లోపల దేవుణ్ణి పెట్టలేదండి. ఒక్కడన్నా పోతాడా? బయటికి అందరికీ దేవాలయం కనపడుతూనే ఉన్నదిగా. అయ్యా దానిలో అసలైన లేడండి. ఒక్కడన్నా పోతాడా? పోడు. ఎప్పుడైతే ఆ దేవుడు ఉన్నాడు అనేటప్పటికీ అందరూ ప్రవేశిస్తారు, అంటే అప్పుడు ప్రాధాన్యత వస్తుంది. అట్లనే ఈ శరీరంలో దేవుడు ఉన్నంత కాలం ఎంత ప్రాధాన్యత వస్తుంది అట్లా. అందుకని ప్రాణదేవతను గురించి చెప్పుకుంటూ మనం ఒక కథ కూడా చెప్పుకొని ఈ పంచ ప్రాణాలు మన శరీరంలో ఉన్నాయి, పనిచేస్తున్నాయి అని చెప్పుకుంటూ ఇప్పుడు ఈ ప్రాణం అనేటువంటి దానికి ఇంకా విశేషమైనటువంటి దాన్ని చెబుతూ ఉన్నారు. ఏమిటంటే ఎనిమిదవ మంత్రంలో ఏంటి? అరణ్యో నిహితో జాతవేద గర్భ, ఇది అంతవరకు ఒక లైన్. అరణ్యో నిహితో జాతవేద అంతవరకు గర్భ ఇవ శుభృతో గర్భిణీభి. ఇక్కడ రెండు ఉపమానాలు చెబుతున్నాడు. గర్భిణీభి మరి ఇంగ్లీష్లో ప్రెగ్నెన్సీ అని చెబుతుంటారు కదా, గర్భిణీ స్త్రీలు. ఈ గర్భిణీ స్త్రీలలో లోపల పరమాత్మ ఉన్నాడు, అనగా ఒక జీవుడు ఉన్నాడు, తిరుగుతున్నాడు, వాడు బయటకు వస్తాడు. 9 నెలలు కాగా బయటకు వస్తాడు వాడు. అప్పటిదాకా ఈ గర్భంలో వీడిని గర్భం రక్షిస్తూ ఉంటుంటుంది. ఈ గర్భం రక్షిస్తూ ఉంటుంటుంది. తను అనుకుంటుంది ప్రెగ్నెన్సీ ఉన్న లేడీ, ప్రస్తుత కాలంలో ఏంటంటే మందులు తింటూ హాస్పిటల్ చుట్టూ తిరగటం అవి ఇవి ఇంతే గాని లోపల నాకు జీవుడు ఒకడు ఉన్నాడు, పరమాత్మ, నేనే పరమాత్మ, నాలో ఒకటి జీవుడు ఉన్నాడు అనేటువంటి భావన కలిగి దానికి కొన్ని చేయవలసినటువంటి దాన్ని ఉపాసనలు కనుక చేస్తుంటుంటే ఆ జీవుడు అనగా వచ్చేటటువంటి భూమి మీదకు వచ్చినటువంటి ఆ జీవుడు ఉత్తమమైనటువంటి జీవుడుగా వస్తాడు. అది అది లలితలో ఉన్నది, ప్రత్యేకంగా ఒక ఘట్టం అంతా ఉన్నది లలితలో. అది అర్థం చేసుకొని ఆచరణ చేసుకున్నటువంటి స్త్రీ సత్సంతానమును ఇస్తుందన్నమాట. సత్సంతానం ఇవ్వటం వలన తనే కాకుండా తన కుటుంబం అట్లా ఈ విధంగా చూసుకుంటే అంత సత్తుతోటే మంచితోటే ఉండిపోతుంది. అందుకని దాన్ని ఏమన్నారనంటే ఆ 9 నెలలు యోగి అంటే అర్థం ఏంటి? ఒక ఋషిత్వం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా 9 నెలలు ఉండాలి ఋషి. ఆ ఋషి దగ్గరికి ఎవరైతే ఋషి దగ్గరికి వెళుతున్నాం అనుకోండి, మనం ఋషి దగ్గరికి వెళుతున్నాం అని అంటే అర్థం ఏంటి? ఒక పండు తీసుకొని పోతాం, పండు ఒకటో 10 ఏమైనా సరే తీసుకెళ్ళి నమస్కారం అంటే అని అంటాం. అంత గొప్ప అనమాట ఆ స్త్రీ అప్పుడు. అందుకని ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక పండు తీసుకొని వెళ్ళాలి. అట్లా పండ్లు ఇది ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర అనమాట. అంటే అర్థం ఏమిటి? నేను పరమాత్మని దర్శించడం కోసం వచ్చాను అని అర్థం. అంత గొప్ప విశేషం. అందుకని ఇక్కడ చెబుతున్నాడు అనమాట, గర్భిణీ స్త్రీలో ఏ విధంగా అయితే కాపాడబడుతూ రక్షింపబడుతూ ఉన్నదో ఒకటి. దానికి ముందేమో అరణ్యో నిహిత, అరణి అనే మాటకి దీని గురించి మీకు తెలిసిందే. అరణి,
ఈ అరణి అని అంటే ఏమిటనమాట? కర్రలు, 2 కర్రలు. ఈ కర్రలు ఏం చేస్తాడు? పైన ఒకటి కింద ఒకటి రెండు పెట్టేసేసి ఈ అరణి ఏం చేస్తాడు? బాగా కవ్వం మాదిరి చేస్తూ మనం చూస్తూనే ఉంటున్నాం కదా. దానిలో నుంచి అగ్నిని తీస్తాడు. ఆ అగ్ని ఉపయోగించాలి యజ్ఞంలో. అంతేగాని మన అగ్గిపెట్టెతోటి వెలిగించి ఆ యజ్ఞం గనక యజ్ఞాగ్ని పెడితే అది అపవిత్రం. అనగా మనం బాబతే ఇంట్లో మనం అయితే వెలిగించుకోవడానికి దీపారాధన అగ్గిపెట్టేది పెట్టి ఉపయోగిస్తున్నాం. అది సమస్య, అది కాదు. అది సామాన్యం. అది యజ్ఞం చేసేటప్పుడు మాత్రం ఆ అగ్నిని మాత్రమే ఉపయోగించాలి. ఆ అగ్ని ఏంటో అరణి. ఈ అరణి అనేటువంటి కర్రలో వైదిక యజ్ఞం అనమాట ఇది. దీనిలో ఏమిటనమాట? పైన ఒక కర్ర, కింద ఒక కర్ర ఉంటుంది. పైన ఉన్నటువంటి కర్రని ఉత్తరారణి, ఉత్తర పైది. కింద ఉన్నటువంటి కర్రని అధ అరుణి. అధ అంటే అర్థం ఏంటి? కింద అని అర్థం అనమాట. పైన ఒకటి కింద ఒకటి అనేటువంటి 2 కర్రలు ఉంటాయి. ఈ 2 కర్రలని పరస్పరం ఘర్షించడం ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. ఆ కర్రలో దానిలో పెట్టి కవ్వ మాదిరి తాడు పెట్టుకొని చేస్తుంటారు. ఆ చేసేటప్పుడు కూడా మంత్రాలు, ఋగ్వేద మంత్రాలు చదువుతుంటారు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కాగా దానిలోంచి వేడి పుట్టి పొగలు వస్తుంటాయి. దానిలో నుంచి అగ్నిని తీసుకొచ్చి ఆ యజ్ఞంలో వేసేస్తారు. ఇది అనమాట. ఇది ఇట్లా ఈ విధంగా అగ్నిని తీస్తారు దానిలో. మరి ఈ అగ్ని అనేటువంటిది ఆ కట్టెలో ఉంది కదా. కట్టెలో ఉన్నటువంటి అగ్ని మనకు కనపడుతున్నదా? కంటికి కనపడలేదు. మరి కంటికి కనపడలేదు కానీ ఉంది. అది అంటే అత్యంత గూఢంగా ఉన్నది. గర్భిణీ స్త్రీలో ఎట్లయితే జీవుడు గూఢంగా, అట్లనే ఈ అరణిలో కూడా ఎట్లయితే గూఢంగా ఉన్నదో అని ఉపమానాలు చెబుతున్నారు. అది ఈ ఉపమానాలు అనమాట. అలానే ఇట్లానే ఇంకేం చెబుతున్నానంటే, ఇంకా విశేషమైనటువంటి దివే ఈడ్యో జాగృద్భి. దివే అంటే నిత్యము, లేకపోతే దినే అన్నా సరే నిత్యము, ప్రతిరోజు కూడా ఈడ్య ఆరాధింపబడుతూ ఉన్నది. ఏమిటి? ఈ అగ్ని. అట్లా ఈ అగ్ని ఏ విధంగా ఆరాధింపబడుతున్నదో ఆ పరమాత్మ ఆత్మ ఆరాధింపబడుతూ ఉన్నది అని దీనిలో చెప్పుకుంటూ ఉదాహరణతోటి చెప్పుకుంటూ వస్తున్నాడు. కాబట్టి లోపల ఎట్లయితే అగ్నిని బయటికి తీయటానికి ఎలా అయితే మధించామో ఆ మధించినట్లుగానే మనము లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ దర్శనం కోసము మధించాలి. ఈ మధించితే వస్తుంది. పరమాత్మని ఎవరిక నాకు కనబడలేదు అని అనుకుంటే అక్కడి నుంచి వస్తుంటుంది. పరమాత్మ సాక్షాత్కారం కావాల్సి వచ్చేటప్పటికి నీవు ఎన్ని చెప్పాడు? ఇంత క్రితం నుంచి ఎక్కడి నుంచి వచ్చావు? ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత, అక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. పరమాత్మ సాక్షాత్కారానికి ముందు అక్కడ చేరు అని చెప్పాడు. గురువు దగ్గర చేరు అన్నాడు. అక్కడి నుంచి వరుసగా వస్తూ ఉంటుంటాయి. ఇట్లా అలా నీవు క్రమక్రమంగా నీవు గురువు దగ్గర చేరి ఈ ఆత్మతత్వం తెలుసుకుంటూ ఈ విధంగా ఆత్మ సాక్షాత్కారానికి కావాల్సినట్టుగా అన్ని ఏర్పాటు చేసుకుంటూ ముఖ్యంగా ఆచరణలో ఉన్నప్పుడే ఈ చెవును వినటం, ఆ చెవును వదిలేయటం, దాని వలన ప్రయోజనం లేదు. కాబట్టి ఆచరణ అనేటువంటిది ఉండాలి అని చెబుతున్నాడు. అందుకనే మనం చదువుకున్న దాన్ని మనం ఇందాక ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. మనకు వచ్చు అది, కానీ దాన్ని వినియోగం చేయాలి. యాదేవి సర్వభూతేషు ప్రాణరూపేణ సంస్థ అనేటువంటి ఒకటి గుర్తు తెచ్చుకున్నాం. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం అనుకోండి. ఇట్లా అది గుర్తుకొస్తే అప్పుడు మనం చదువుకున్నది వినియోగం అవుతుంది. అది మనం చదువుకున్న సబ్జెక్ట్ను వినియోగం కావాలి అని అంటే ఇంకొకటి మనకి ఆ సందర్భంలో వస్తుంది. వచ్చినప్పుడు మనకి స్ఫురణకు కనుక వచ్చినప్పుడు ఇది వినియోగంలోకి వచ్చి అప్పుడు మన మైండ్లో, మన బుద్ధిలో స్థిరం అవుతుంది. అది ఎప్పుడైతే వినియోగంలోకి వచ్చిందో అప్పుడు స్థిరం అవుతుంది బుద్ధిలో.
వినియోగంలోకి రాకుండా ఇలా వచ్చి ఇలా పోయింది అనుకోండి, బుద్ధిలో స్థిరం కాదు. కాబట్టి మనం అందుకనే ఇవి కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చాడనమాట. అరణి కర్రలో ఏ విధంగా అగ్ని ఉన్నదో ఆ విధంగానే మన హృదయ గుహలో అగ్ని ఉన్నది, పరమాత్మ. ఆ పరమాత్మను దర్శనం చేసుకోవయ్యా అని చెబుతున్నాడు. మరి పరమాత్మను దర్శనం చేసుకుంటే అరణి కర్రలు అక్కడ పెట్టి, ఆ 2 కర్రలు అక్కడ పెట్టి ఆ అగ్ని బయటికి రండి అంటే వస్తుందా? 2 కర్రలు అక్కడ పెట్టాము, అగ్ని బయటిరా అంటే వస్తుందా? ఎందుకు వస్తుంది? రాదు. దానికి ఏంటి? మధించాలి, ఒక 10 నిమిషాలు కష్టపడాలి. ఆ కష్టపడి ఏం చేస్తే అప్పుడు వస్తుంది. అట్లా నీవు కూడా అది దీని యొక్క దీనికి అందుకని పోలికతోటి చెప్తున్నాడు అనమాట. ఇది ఏంటనమాట? దివే 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 అంటే ప్రతిరోజు నిత్యము ఈడ్య స్తుతింపబడుతూ ఉన్నది. ఇది ఏంటి? జాగృవద్భి జాగృతం చెందిన వారిచే, భవిష్యద్భి మనుష్యేభి యోగులైన మనుష్యులచే అగ్ని, ఆ ఆత్మాగ్నిలో నిత్యము ఆరాధింపబడుతున్నది. యోగులైనటువంటి వాళ్ళు తమలో ఉన్నటువంటి ఆ ఆత్మను దర్శనం చేసుకుంటూ ఈడ్య స్తుతిస్తూ ఉన్నారు. ప్రతిరోజు స్తుతిస్తూ ఉన్నారు. ప్రతిరోజు తమ హృదయ గుహలో ఉన్న ఆ ఆత్మను దర్శనం చేసుకుంటూ ఉన్నారు అని చెబుతున్నారు. అట్లనే మనం ప్రతిరోజు ఆత్మను దర్శనం చేసుకుంటున్నాం. ఎట్లా ఇక్కడ కింద గుడి ఉంది మనకు, చూసి మా ఇంటికి వచ్చిన వాళ్ళు తెలుసు, వినాయకుడి గుడి. సాయంకాలం కల్లా చేస్తారు ఒక ఒక 5-6 రోజు ఆయన మంత్రపురుషం చెబుతుంటాడు. ఆ మంత్రపురుషంలో ఏం చెబుతుంది? ఆత్మ మన హృదయంలో ఉన్నది. నివార సూకవత్తన్వి పీతాభస్వమాతస్య శిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత స బ్రహ్మ స శివ సారి, ఈ విధంగా చెప్పుకుంటూ ఆయన పాట పాడుతూ కూర్చుంటాడు ఒక 5 నిమిషాలు. అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చారు, రేపు మళ్ళీ వచ్చారు, ఇదే పని. ఆయన పాట పాడటం, వీళ్ళు నిలబడటం, వింటాం. ఏమిట్రా అది? ఏమిటో ఇది ఒక అలవాటైంది మాకు. ఏమయ్యా నువ్వు పాడుతున్నావు కదా, తస్య ఇతస్యాంతే అని విధస్వక్షర బ్రహ్మస్వరాటు రాజాధిరాజ్యం, ఏంటయ్యా అది? ఏమో, అందరూ నేను చదువుతున్నా, నేను చదువుతున్నా. అందరూ మీరు ఎక్కడ చూడండి, చాలా నేను గుళ్ళలో చూశాను చాలా మంది. మంత్రపురుషం పేరేంటి? మంత్రపురుషం అని పేరు. వాస్తవానికి మంత్రపురుషం కాదు, నారాయణ సూక్తం అది. మంత్రపురుషం వేరు అని అని చెప్పాం. సరే ఏమయ్యా నువ్వు చెబుతున్నావు, నెలకు 5 మధ్యస్థ విద్యుల్లేఖే భాస్వరా నివార సూకభక్తన్వి పితాభత్సత్యా శిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత. దీనికి ఒక పెద్ద బొమ్మ ఉన్నది, వేస్తే మీకు అందరికి అర్థమయ్యేటట్టు. ఆ పద్మంలో ఎట్లా ఉన్నది అదంటే దాని ఏంటి? అప్పుడు యోగి ఏం చేస్తాడంటే ఆ నేత్రములను అంతః బాహ్యం కాకుండా అంతః చేసుకొని, తన యొక్క ఇంద్రియాలని అంతః చేసుకొని ఆ పరమాత్మ దర్శనం చేసుకుంటూ ఉంటుంటాడు యోగి. ఇది అర్థం. అలా దర్శనం చేసుకున్నప్పుడు ఆ యోగి ఆ పరమాత్మను లోపల దర్శనం చేసుకున్నప్పుడు అతనికి మంచి గొప్ప విశేషమైనటువంటి శక్తి లభిస్తుంది యోగికి. అందుకనే యోగికి శక్తి అనేటువంటిది అది. ఎప్పుడైతే ఆత్మని దర్శనం చేసుకుంటున్నావో అప్పుడు నీకు ఒక శక్తి వస్తుంటుంది. అది లోపల అంతర్ముఖులై చేసుకోవాల్సినటువంటిది. బాహ్యముఖి అయితే ఏం కనబడుతున్నది? అంతర్ముఖులే తెలుసుకోవాలి. అది అనమాట ఇట్లా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ఉపనిషత్తు చదువుతున్నాం కాబట్టి అందరి మాదిరి కాదు. ఏమిటి ఆత్మతత్వం అనేటువంటిది రోజు ఆలయంలో చెప్పేటువంటిదని, దీని నివార సూకవత్తన్వి పీతాభస్వమ అనేటువంటిది ఇవన్నీ మంత్రం యొక్క అర్థం తెలుసుకొని అప్పుడు లోపల అంతగా కన్నా చేస్తే లోపల మనకు దీపం ఏ విధంగా ఏది తెల్లగా మినుకులాగా తెల్లగా వెనబడిపోతున్నదో ఒక దివ్యమైనటువంటి కాంతి మన హృదయ గుహలో కనపడుతూ ఉంటుంది. అది అలవాటు చేసుకోవాలి. ఆ హృదయ గుహలో కనపడుతున్నదే అప్పుడు ఆనందం, సంతోషం అనమాట.
అది దీనిలో అది అలవాటు చేసుకోండి అని ఆలయంలో ప్రాచీన కాలంలో పెద్దవాళ్ళు పెట్టారు. ఒరే మీరు ఆత్మ సాక్షాత్కారం చేసుకుంటారా, రోజు ఈ విధంగా చేసుకుంటే మీరు యోగి అవుతారు. ఆ యోగి అంటే జ్ఞాన సంపన్నులు అవుతారు, చివరికి మోక్షం సిద్ధిస్తుందిరా అని చెబితే సరే ఇప్పుడు మనం తెలిసిందంతా అది మామూలే. అది కాబట్టి అందువలన ఆత్మని మన హృదయ గుహలో ఉన్నదాన్ని తెలుసుకోవాలి అని అనటానికి ఎలా ఉన్నది అని అంటే ఒక అరణి అనేటువంటి ఒక కట్టె ఉన్నదే, ఇది అగ్నిని తీస్తారు, యజ్ఞాగ్ని తీస్తారే అట్లా ఉన్నది ఆ ప్రాణ రూపంలో ఉన్న ఆత్మ. కాబట్టి హే నచికేత నీవు అడిగావే ఏతత్ వైతత్, ఇట్లా 5-6 మంత్రాల్లో చివర ఏతత్ వైతత్ అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏతత్ నువ్వు అడిగేవి అదే ఇది అని చెబుతున్నాడు అనమాట. అదేనమాట గర్భవతులైనటువంటి స్త్రీలలో చక్కగా పోషింపబడుతూ ఉన్నది ఒకటి. 2 అరణ్య కర్రలలో కూడా పోషింపబడుతున్నది. ఎట్లా అంటే అక్కడ అగ్నిదేవుడు లోపల ఉన్నాడు. అగ్ని, ఆ అగ్ని యజ్ఞానికి మనకి వచ్చేటువంటి అగ్ని, ఆ అగ్నిని వీళ్ళు ఘర్షణ చేసి తీస్తారు. ఆ తీసి అంటే ఆ గూఢంగా ఉన్నటువంటి ఆ అగ్నిని తీస్తారు. అట్లనే మన హృదయ గుహలో గూఢంగా ఈ ఆత్మ ప్రాణదేవత, ఆత్మ అన్న ప్రాణదేవత ఇక్కడ ఒకటి ఉన్నది అని దేవుడు చెబుతున్నారు. కాబట్టి అక్కడ ఎట్లయితే కష్టపడి తీస్తాము అగ్నిని, అలానే ఇక్కడ కూడా అని చెబుతున్నారు. ఒక్కసారి నాకు కనబడాలంటే ఎట్లా కనబడతారు? కాబట్టి దీనికి సంబంధించినటువంటిదంతా ఈ జ్ఞానాన్ని తెలుసుకొని ఆచరణలో పెట్టుకోవాలి ఎట్లా అనమాట ఇది. అందుకని అమ్మవారి పేర్లు కూడా జ్ఞానద, జ్ఞాన విగ్రహ అనేటువంటి పేర్లు, ప్రాణద, ప్రాణరూపిణి, ఇవన్నీ ఒక వరుస ఉన్నాయి చూడండి అక్కడ. అంటే ఏంటవి, ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ నామాలు అని అంటే ఉపనిషత్తులో నుంచి వచ్చినాయి. ఉపనిషత్తులు బాగా అర్థమైతే లలితా రహస్య శాస్త్రనామాలు అర్థమవుతాయి. లలితా రహస్య శాస్త్రనామాల్లో ఉన్నటువంటి 80% అంతా ఉపనిషత్తులే ఉంటాయి. ఉపనిషత్తులలో ఉన్నటువంటి ఆ భావం ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి దానిలో పెట్టేసేసారు, ఆ నామాల్లో పెట్టేసేసారు. అది అర్థం చేసుకుంటే మనం ఉపనిషత్తులన్నీ చదివినట్టే. మరి ఉపనిషత్తులన్నీ చదవాలి అని అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క నామానికి ఉపనిషత్తు చదవాలి అని అంటే ఇందాక మనం అంత క్రితం చెప్పుకున్నాం 3 అవస్థలు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురీయావస్థ అనేటువంటి అన్ని లలితలో ఉన్నాయి. ఆ 4 అవస్థలు తెలుసుకోవాలంటే అప్పుడు మాండూక్య ఉపనిషత్తు చదువుకోవాలి. ఈ మాండూక్యం అర్థమైతే అవి అక్కడ అర్థమవుతాయి. ఇది లలితకి దీనికి ఉన్నటువంటి విశేషమైనటువంటిది అనమాట అంతా. అని ఈ విధంగా మనకు ఈ ఉపనిషత్తుల ద్వారానే వీటిల్లో మనకు వచ్చినటువంటి వాటిని చెప్పుకుంటూ ఇక్కడ విశేషంగా చెప్పుకుంటూ తర్వాత మంత్రంలో 9వ మంత్రంలో ఇక చెబుతున్నాడు. ఏమిటంటే 9వ మంత్రంలో యతశ్చ ఉదేతి సూర్య అంతం. ఇక్కడ ఇంకా ఇక భగవద్గీతలో టచ్ అవుతున్నది ఇప్పుడు మళ్ళీ భగవద్గీత. ఏదో యతశ్చ ఉదేతి సూర్య, ఉదేతి అంటే ఉదయించటం, సూర్యుడు ఉదయిస్తున్నాడే. అంతం ఎత్ర చ గచ్చతి, ఉదయిస్తున్నాడంటే తూర్పున, అంతం ఆ పడమరన అస్తమిస్తూ ఉన్నాడు అనేటువంటిది మనకి తెలిసినటువంటిది, మనం చూస్తూనే ఉన్నాం ఇది. అయితే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే తన్ దేవాః సర్వే అర్పితాః. ఇక్కడ విశేషం ఏం చెబుతున్నాడంటే ఆ అస్తమిస్తున్నాడు, అప్పుడు అందరూ కూడా సర్వే దేవతాః, సమస్త దేవతలు తమ్ దానిలో అర్చిత అమర్చబడి ఉన్నారో తత్తు దానిని కశ్చన ఎవరు గాని నిజంగా అతిక్రమించలేరు. సూర్యుడు దేని నుండి ఉదయిస్తూ, ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అనేటువంటిది మన అందరికీ తెలిసిందే. అయితే ఎక్కడి నుంచి ఉదయిస్తున్నాడు, ఎవరి నుంచి బయటికి వస్తున్నాడు అనేటువంటిది. ఇప్పుడు యజ్ఞాగ్ని ఉన్నది, యజ్ఞాగ్ని ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్న వేసుకుంటే
అరణి 2 కర్రలు ఉన్నాయండి, ఆ 2 కర్రల్ని మధించేవండి, ఘర్షణ చేసేవండి, అప్పుడు వచ్చిందండి అగ్ని అని చెబుతాం. కాబట్టి అగ్నికి మూలం ఎక్కడ? అరణి అనేటువంటి కర్రలండి 2 అని చెబుతాం. మరి సూర్యుడు ఉదయాన్నే తూర్పు దిక్కున వస్తున్నాడు కదండి, ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఆయన ప్లేస్ ఎక్కడుంది? ప్లేస్ ఎక్కడ? సరే వచ్చాడండి, సాయంకాలం 6 కాగానే అస్తమిస్తున్నాడు. అస్తమిస్తున్నాడు అంటే అక్కడ కూడా ఒక ప్లేస్ ఉండాలి కదా, ఆ ప్లేస్ ఏంటండి? ఇది ఎప్పుడంటే వచ్చేది జిజ్ఞాస ఉన్నటువంటి వాడికి ఈ క్వశ్చన్ వస్తుంది. ఏంటి? జ్ఞానం అనేటువంటి తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస అని అంటారు, దీన్ని జిజ్ఞాస అంటారు. ఈయన ఎక్కడి నుంచి వస్తున్నాడు? అబ్బా ప్రతిరోజు ఇదే పనేనే. 6 కాగానే ఎర్రంగా బయటకు వస్తాడు, సాయంకాలం మళ్ళీ 6 కాగానే ఎర్రంగా ఎట్టయితే వచ్చాడు అట్ట పోతున్నాడు. అంతే కదా మరి. ఉదయం వచ్చేటప్పుడు ఎట్టున్నాడు, సాయంకాలం వెళ్ళేటప్పుడు కూడా అట్టనే ఉన్నాడు. ఈయన ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడికి పోతున్నాడు అబ్బా అనేటువంటి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. ఇది అయితే ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడికి పోతున్నాడు అనే నిజంగా అదే ఇది. ఏతద్దు వైతతు, ఎక్కడి నుంచి వస్తున్నాడో, ఎక్కడి నుంచి వస్తున్నాడో అక్కడన్నావే, అక్కడే నువ్వు అడిగినటువంటి నచికేత. అక్కడే ఏమిటి? ఆ పరమాత్మే. ఆ పరమాత్మనే నుంచేనయ్యా వచ్చేది అని చెబుతున్నాడు. ఈ విషయాన్ని గురించి గీతలో కూడా సూర్యుని గురించి చెప్పేటప్పుడు కూడా ఆ సూర్యుడు ఉన్నింట నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఒక ధామం అనేది ఒక స్థానం, ఆ స్థానం నుంచి వస్తూ ఉన్నారు వీళ్ళు. వీళ్ళు ఎవరి వలన ఈ శక్తిని పోసుకొని వస్తున్నారేనంటే తద్ధామం, ఆ ధామము పరంధామము లేక ఆత్మ, పరమాత్మ లేక బ్రహ్మము, ఆయన యొక్క శక్తి వలననే బయటకు వస్తున్నారు, ఆయనలోని మళ్ళీ లీనం అయిపోతున్నారు. రోజు ఇదే పని ఈ సూర్యుడి పని. ఉదయం రావటం, సాయంకాలానికి వెళ్ళిపోవటం. వచ్చి ఏం చేస్తున్నాడు? సమస్త ప్రాణులకి కర్మలని బోధిస్తూ ఉన్నారు. కర్మని, నీవు చేయవలసినటువంటి కర్మ చేయరా అని చెబుతున్నాడు. నువ్వు చేయవలసినటువంటి కర్మ 6 గంటలు అయిందిరా, నేను వస్తున్నాను, నువ్వు కర్మలు చెయ్యి, నీ కర్మలన్నీ నేను చూస్తూ ఉంటుంటాను, కర్మ సాక్షి కాబట్టి నువ్వు చెయ్యి అని ఆయన ప్రబోధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎక్కడ? రామాయణంలో విశ్వామిత్రుడు కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. అది ఇక్కడ. కాబట్టి ఆ సూర్యుడు వస్తున్నాడు, రామచంద్ర నీవు కర్తవ్యాన్ని పాటించు, ఆ సూర్యుడు కర్మసాక్షి కాబట్టి ఈ పగటి పూట అంతా కూడా కర్మలు చేస్తూ ఉంటుండాలి, మనం చేయటానికి సహాయంగా ఆ సూర్యుడు మనకు ఉపయోగపడుతూ ఉంటుంటాడు అని. ఆ కర్తవ్యం దైవమానికం చూసుకోండి. సూర్యుడు వచ్చినప్పుడే మనకు ఆఖరి కాలన్నీ చేసుకుంటూ సరైన అన్నీ చేసుకుంటాం. సూర్యుడు అస్తమించేసాడు అనుకోండి, అస్తమించగానే మనం శుభ్రంగా లైట్లు ఆర్పేసి సుఖంగా నిద్రపోతాం. మళ్ళీ సూర్యుడు రాగానే మళ్ళీ మొదలు. ఇది ఇట్లా ఈ విధంగా అనమాట నిత్యము జరుగుతూ ఉంటుంది. ఈ జరుగుతున్నటువంటి దాన్ని ఏమంటారు అని అంటే సూర్యుడు అనేటువంటి ఆ బ్రహ్మము అనేటువంటి ఆదిత్యో బ్రహ్మ మనకు దీనిలో వస్తుందన్నమాట. ఇది బ్రహ్మసూత్రాల్లో. ఆయన వలన ఈ కాలము అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. కాలం ఇప్పుడు 12 గంటలు అయింది, 4 గంటలు అయింది, ఇన్ని గంటలు అయింది. ఎవరిని బట్టి చదువుతున్నామంటే సూర్యుడిని బట్టి. సూర్యుడు 6 గంటలు వచ్చాడండి, ఇప్పుడు 12 అయిందండి, మొత్తం 12 గంటలండి. రోజులో సగం సూర్యుడు తీసుకుంటున్నాడండి, రోజులో సగం 12 గంటలు. 12 గంటలు రాత్రి అండి. ఇట్లా ఈ విధంగా మనం ఆ కాలాన్ని విభజించుకొని ఇదంతా చూస్తుంటే ఏమని అనిపిస్తుందంటే కాలాత్మక పరమేశ్వర రామన్న భగవద్గీతలో చెప్పుకుంటూ వచ్చాడు. కాలం అంటే ఏమిటి అని అంటే నేను అని చెప్పాడు. అలానే కాలాన్ని గురించి కూడా 10వ అధ్యాయంలో కూడా చెప్పుకుంటూ వచ్చాడు కాలం గురించి. ఎట్లా ఈ కాలం అనేటువంటిది ఎలా ఏర్పడుతున్నది అంత విశేషం.
ఈ సూర్యుడి వలన. ఇట్లా ఈ విధంగా నతద్భాసయతే సూర్యో నరశాంకో నపావక. వీళ్ళు సూర్యుడు కాంతివంతుడు, చంద్రుడు కాంతివంతుడు, అగ్ని కాంతివంతుడు. ఈ కాంతి అనేటువంటిది వీళ్ళకు ఉన్నాయి కదా, వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే పరమాత్మ నుంచి వచ్చాయి. అంతేగాని వీళ్ళ కాంతితోటి పరమాత్మ ప్రకాశించటం లేదు. పరమాత్మ కాంతి దగ్గర నుంచి తెచ్చుకున్నారు, అప్పు తెచ్చుకున్నారు వీళ్ళు. పరమాత్మ దగ్గర నుంచే తెచ్చుకొని వీళ్ళు డ్యూటీలు చేస్తున్నారు. కనీయాంసం పాంసం తవ చరణ పంకేరు సభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం అనేటువంటిది ఏంటంటే అమ్మవారి యొక్క ఆ శక్తి తీసుకొని ఈ ముగ్గురు త్రిమూర్తులు అప్పుడు వీళ్ళ డ్యూటీలు వీళ్ళు చేస్తున్నారు. ఆ పవర్ వస్తేనే, ఆ పవర్ ఎక్కడున్నది? అమ్మవారి దగ్గర ఉన్నది. అంటే బ్రహ్మ సృష్టిస్తున్నాడంటే అమ్మవారి యొక్క శక్తి బ్రహ్మలో ఉంది. విష్ణు పోషిస్తున్నాడనంటే అమ్మవారి యొక్క శక్తి లక్ష్మీ రూపంలో ఉన్నది. ఇట్లా ఈ విధంగా. కాబట్టి సర్వత్రా అన్ని చోట్ల ఏమిటనమాట, ఆ పరమాత్మ నిండి ఉన్నాడు అన్నింటిలోనూ. అందుకనే సర్వం కల్విదం బ్రహ్మ అని చాందోగ్యంలో శాండిల్యోప విద్యలో వస్తుంది అనమాట. అక్కడ విశేషంగా చాందోగ్యం అనేటువంటిది కంప్లీట్ అయితే గాని అప్పుడు మీకు ఉపనిషత్తు అనేటువంటిది చదివినటువంటి వాళ్ళు అవుతారు. అట్లా ఉన్నదంతా చాందోగ్యంలోనే ఉన్నదంట అని. ఇంకా యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తేజో విద్ధిమామకం. వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ శక్తి ఉన్నదే సూర్యుడికి అగ్నికి, అవన్నీ కూడా ఎక్కడి నుంచి అండి? నావే. సూర్యులో ఉన్నటువంటి ఆ శక్తి వెలుగు ఎవరిది? నాదేను. అందుకని సూర్యుడిని కూడా ఆదిత్యో బ్రహ్మనని సూర్యనారాయణ అని అనుకుంటున్నారు. అని సూర్యనారాయణని నమస్కారం చేస్తున్నామంటే ఎవరికి చేస్తున్నామని పరమాత్మకి, బ్రహ్మమునకు అని అర్థం. నెలలో మనకు ఇందులో బ్రహ్మసూత్రాలు వస్తుంది అన్నమాట. అట్లా ఈ విధంగా ఈ సూర్యుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడికి పోతున్నాడు అని ఆలోచన చేసుకుంటుంటే ఎక్కడి నుంచి వస్తున్నాడో, ఎక్కడికి పోతున్నాడో, ఏ స్థానానికి పోతున్నాడో ఆ స్థానమే ఏ నచికేత నీవు అడిగినటువంటి స్థానము. ఆ స్థానమే పరమ పదము. అదే అనమాట. ఆ పరమ పదంలోనే అందరూ సకల దేవతలు అందరూ కూడా ఉంటారు అనేటువంటిది చెబుతూ ఉన్నాడు అనమాట. ఇట్లా యతశ్చ ఉదేతి సూర్య అస్తం ఎత్ర గచ్చతి. అస్తమించటానికి ఎక్కడికైతే వెళుతున్నాడో, గచ్చతి వెళుతున్నాడో, తన్ దేవా సర్వే అర్పితా. సమస్తమైనటువంటి దేవతలందరూ కూడా ఇందులో ఆ స్థానంలోనే ఇమిడిపోతూ ఉంటుంటారు. సూర్యుడు అనేటువంటి ఆయన బయటకు వచ్చాడు, సరే ఇంకా లేరా దేవతలు? ఇంద్రుడు ఉన్నాడు, ఇంకా లేరా? సప్త అష్టదిక్కులకి అష్ట దేవతలు ఉన్నారు కదా, ఇంకా లేరా? ఇంకో అంత అనేక మంది ఉన్నారు దేవతలు. వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? అది ఆ స్థానంలోనే ఉన్నారు. ఆ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు వాళ్ళ డ్యూటీలు చేసుకుంటున్నారు. అట్లా అనమాట. కాబట్టి అందరూ దేవతలు ఎక్కడైతే ఒక స్థానంలో ఉన్నారో ఆ స్థానం ఏమనేది పరమపదము. దానిలో నుంచి ఈ సూర్యుడు వస్తూ ఉన్నాడు అని చెబుతున్నాడు. కాబట్టి ఈ పరమాత్మని మనము ఏమిటనమాట, సర్వత్రా ఉండేటువంటి పరమాత్మని గుర్తించుము అని చెబుతున్నాడు. ఎందుకనంటే ఇప్పుడు సూర్యోదయం అవుతున్నదండి. సూర్యోదయం అవుతున్నదని అంటే ఏమిటి? ఇంత నాలెడ్జి, ఈ జ్ఞానాన్ని సంపాదించుము అని చెబుతున్నాడు. అట్లా ఈ విధంగా చూస్తుంటే మనకు ఈ జగత్తులో ఈ విశేషమైనటువంటి పరమాత్మని గురించి సంబంధించినటువంటి జ్ఞానము కావాల్సినంత చిక్కుతుంటుంది. అంత విశేషం. అంటే మన బుద్ధి ఎప్పుడు చూసినా ఎలా ఉండాలని అన్వేషణ శక్తితోటి ఉండాలి. అన్వేషణతోటి ఉండాలన్నమాట. మనకి అన్వేషణతోటి ఉంటేనే అప్పుడు మనకు దీనిలో, అందుకనే మనం చెప్పుకుంటున్నాం పరమాత్మని మనం నిత్యము దర్శనం చేసుకుంటున్నాం, కానీ గ్రహించటల్లా. దాన్ని గ్రహించటల్లా ఏమిటి? ఉదాహరణకి అంటే అన్నం బ్రహ్మేతి విజనాత్ అన్నాదేవ కల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంచ విషం వసంతీతి తద్విజ్ఞాయ. తైత్రీయోపనిషత్తు.
అన్నం బ్రహ్మేతి యజనాత్. అన్నం బ్రహ్మేతి యజనాత్. అన్నము బ్రహ్మస్వరూపము అని చెప్తున్నారు, పరబ్రహ్మము అని చెప్పారు. ఆ అన్నాన్ని రోజు చూస్తున్నాగా, ఎవరన్నా అనుకుంటున్నారా? అన్నం సరిగా సరిగా ఎంతసేపు కాకపోతే ఉడకపోతే సరిగా ఉడకలేదని, బియ్యం బాగలేదని, ఒకళ్ళు అన్ని బాగానే ఉన్నాయి అనుకోండి, బాగా ఉండారని. ఇంకో విశేషంగా చెప్పాలి అంటే ఆ అన్నాన్ని తీసుకునేటువంటి విధానం పవిత్రంగా తీసుకోవాల్సింది పోయి అపవిత్రంగా తీసుకుంటున్నారు. పవిత్రమైనటువంటి వస్తువుని అపవిత్రంగా తీసుకుంటున్నారు. దానికి అందరం మాలాంటి వాళ్ళు కూడా తలకాయ ఉంచుకోవాలి, తల ఒగ్గాల్సి వస్తుంది. అందుకని వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటామనంటే, అయ్యా ఏదో ఒకటి పేరు చెప్పి, కొంచెం మట్టురా, ఎక్కువ అక్కర్లేదు నాకు, ఈ బొచ్చ పట్టుకొని ఎక్కడ లైన్లో నిలబడేది అంటే ఇంకా మీకు చెప్పే పని లేదు. ఇంకా ఇదనమాట. ఒక పెద్ద క్యూ వస్తాయి. కార్తీక మాసంలో ఒకసారి వెళితే ఒక పెద్ద క్యూ ఉంది. డబ్బా ఇంత క్యూ ఉంది అంటే ఒక్కోళ్ళు ఒక్కో బొచ్చ పట్టుకుని నిలబడ్డారు. ఒక్కో బొచ్చ పట్టుకుని నిలబడి అక్కడ ఆయన 10 మంది ఉంటారు వడ్డించేవాళ్ళు. ఆ వడ్డించేవాళ్ళు వడ్డిస్తుంటే ఒక్కొక్కటి తీసుకొని వచ్చిన తర్వాత ఇక వీళ్ళు నిలబడి తింటుంటారు. అది పట్టుకుని నిలబడి తింటుంటారు. ఆ నిలబడి తిని మళ్ళీ ఈ విధంగా ఇది ఏమిటి అనేటువంటి దాన్ని చూస్తే మనిషికి ఇది మంచి ఆరోగ్యం లక్షణం కాదు. పవిత్రమైనటువంటి దేహానికి అపవిత్రమైనటువంటి కర్మ చేస్తూ ఉన్నాడు వీడు అని అర్థం. ఇది ఎట్లా వచ్చింది అని అంటే ఇతర దేశాల నుంచి వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు ఏవో చేసుకుంటున్నారండి. మనం కూడా వాడిని చూసి నేర్చుకోమని చెప్పాడా? అది అదేదో బాగా ఉంది అని కదా అని వాడు బొచ్చగొట్టుకొని తిరుగుతుంటాడు. వాడు బజార్లో తింటూ కూడా అమెరికాలో చూశా. వాడు బజార్లో పోతూ ఉంటుంటాడు, తింటూ ఉన్నాడు. వాడు విడిదంపదగా తింటూ ఉన్నాడు ఏంటి వీడు అని అనిపించింది. మనకు లేదే అలవాటు అని. వాడికి అది అలవాటు. మనవాడు ఏం చేస్తున్నాడు అది చూశాడు. అది చూసి ఏం చేశాడు అనమాట, మనవాడిని తెలుసుకున్నాడు. పరధర్మో భయావహ. అది స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మో భయావహ. కాబట్టి మనం జన్మించినటువంటి ఈ భూమండలం జంబూద్వీపం అనేటువంటి దీనిలో మనకు మొదటి దగ్గర నుంచి మనకు ఒక లక్షణమైనటువంటి ఒక మార్గంతో వస్తున్నది. ఇప్పుడు 11వ రోజు బారసాలు చేసుకుంటున్నాం, పేరు ఇదంతా ఓ బ్రహ్మాండంగా మనకు ఉంటుంది. వాడికి ఉందా మరి? వాడికి ఉన్నాయా? మరి 7వ నెల రాగానే మనకు ప్రత్యేకమైన సీమంతాలు వాడికి ఉన్నాయా? మరి ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే మన మంత్రాలతోటి అన్నిటి దీంతో యజ్ఞ కర్మలు చేస్తాం. వాడికి ఉన్నాయా? మరి వాడికి ఇవన్నీ ఏం లేవు కదా. వాడికి మనకే కదా ఉంది. ఇవన్నీ ఏమిటి? పరమాత్మ స్వరూపం కదా. పరమాత్మ స్వరూపం కాబట్టి మనం ఏం చేస్తుంటాం అనమాట, వాడిని పట్టుకుంటాం. అది ఇది ఇప్పుడు ఇవాళ రాత్రి నుంచి అదే పని. 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఇక్కడ ఇక్కడ 2 ఉంటాయి. ఒక సంవత్సరం నా దగ్గరకు వచ్చాడు, ఏమండి మీరు విద్య నాన్ విద్య ఈ ప్రాంతానికి వచ్చావా, ఇంకెళ్ళా ఇక రావాక ఎప్పుడు అది బదలు చేసుకొని నా దగ్గరకు వచ్చి అడగడం. ఆఫీస్ వాళ్ళని లెక్కలు చేసుకోవాలిగా, ఎంతమంది విద్యు నాన్ విద్యు ఉన్నారని. ఎట్లా ఈ విధంగా 1వ తారీఖు దాన్ని నేను 1వ తారీఖు దాకా శుభ్రంగా బయట గోలగా ఉంటే నేను రాసుకుంటూ కూర్చుంటాను. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాను. అంటే ఏమిటంటే దానిలో మాలాంటి వాళ్ళు మునగలేము. ఒక్కోసారి మునగాల్సి వచ్చేటప్పటికి బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంఘం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్ర ఇవాంభసా. ఇది పోయినప్పుడు ఎప్పుడైనా బొచ్చబట్టుకుని నిలబడాల్సి వస్తే నేను మాత్రం బొచ్చబట్టుకుని నిలబడను. ఇదిగో కుర్చీలో కూర్చుంటాను, ఆ బొచ్చులో ఏదో ఒకటి వేసుకొని రారా అని వచ్చి పెడితే ఆ చిన్న ఒకటి తీసుకొని అంతే, ఇంకేం లేదు. అది ఎందుకంటే మా అలాంటి వాళ్ళందరూ ఉన్నారు. మా అన్నదాన చిదంబర శాస్త్రి ఉన్నాడు. అన్నదాన చిదంబర శాస్త్రి చాలా దీనిలో వచ్చింటాడు. మేమందరం ఒక గ్రూప్ అనమాట. మేము చదువుకున్నాను, క్లాస్మేట్స్. మేము వెంటనే బయటికి రాలేము దానిలోకి. సరే, ఎందుకనంటే ఈ ఆత్మతత్వంతో ఉన్నటువంటి వాళ్ళు నిత్యము పరమాత్మని అన్నం బ్రహ్మేతి విజనాత్ అన్నార్థేవ కల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి
అన్నం ప్రియంచ విసంతి తద్విజ్ఞాయ అని ఎవరు? తండ్రి కొడుకు చెప్పాడు. తండ్రి ఎవరు? వరుణుడు. కొడుకు ఎవరు? భృగువు. ఆ భృగువు వెళ్ళి ఆ వరుణుడిని ఆత్మతత్వం చెప్పమంటే మొట్టమొదటిగా అన్నాన్ని తీసుకొని చెప్పాడు. అది ఇట్లా అనమాట. అంటే ఎందుకు మనం చెప్పుకుంటున్నామనంటే మనం చేసేటువంటి ఈ కర్మ విశేషంలో ఆత్మతత్వాన్ని గురించి ఉండేటువంటి, పరమాత్మత్వం గురించి ఉండేటువంటివి మనం నిత్యం ఉన్నటువంటి వాటిల్లో ఉన్నాయిరా. అది తెలుసుకోండి. తెలుసుకుంటే నీ యొక్క బ్రెయిన్ అప్పుడెప్పుడు మంచి సన్మార్గంలో ఉంటుంది. సన్మార్గంలో ఉంటుంది నీ యొక్క బ్రెయిన్. నీ యొక్క మనస్సు దానిలో ఉన్నది అని అంటే నువ్వు పక్కదారి వెళ్ళిపో. కాబట్టి సరైన దారిలో వెళ్ళటం వలన క్రమంగా మనస్సు నిర్మలమయ్యి బుద్ధిలో లయమయ్యి ఆత్మ సాక్షాత్కారానికి వస్తాడు. దాని కారణంగా ఏమవుతుందనంటే నీకు ఆరోగ్యం మొట్టమొదట సిద్ధిస్తుంది. ఆరోగ్యం సిద్ధిస్తుంది. అట్లా అనమాట. ఇట్లా ఈ విధంగా ఆరోగ్యం సిద్ధిస్తుంది అని అంటే మంచి ఆరోగ్యం ఉన్నటువంటి వాడికి మంచి మనస్సు, నిర్మలమైన ఇట్లా ఒకటముటో ఒకటి అట్లా ఉంటాయి. అందువల్ల మనం చేసే కర్మల్ని బట్టి అట్లా ఉంటాయి అనమాట. కాబట్టి ఉద్దేశం ఏమిటనంటే మనం సర్వం కల్విదం బ్రహ్మ, ఈ బ్రహ్మ పదార్థాన్ని మొత్తం మనం తెలుసుకుంటూ ఉండాలి. అది అంటే ఉదయం సూర్యుడు వస్తున్నాడు ఏమిటి, చంద్రుడు వస్తున్నాడు ఏమిటి అనేటువంటి ఏమిటి, వీళ్ళు ఎక్కడికి పోతున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు ఏమిటి, ఇదంతా విశేషమైనటువంటిదంతా కూడా అన్వేషణ కార్యక్రమంతో తెలుసుకుంటుంటే మనకు ఆ పరమాత్మ యొక్క శక్తి అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది. అది ఇంకా సాగిస్తూ ఉన్నాడు ఈయన. తర్వాత 10వ మంత్రం రేపు సోమవారం చేద్దాం. ఏదేనేహ తదముత్ర ఇదనేటువంటిది దీన్ని కూడా చెప్పుకుంటూ ఇంతవరకు మనం చెప్పుకున్నది అగ్ని ఏ విధంగా కట్టెల్లో ఉంటుందో ఉన్నది, దాన్ని అటువంటి మరి అరణిని మధించి తీస్తాము. అలానే మన హృదయ గుహలో ఉన్నటువంటి పరమాత్మని మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అని అంటే దానికి సంబంధించినటువంటి మథన అనేటువంటిది ఉండాలి, అన్వేషణ అనేటువంటిది ఉండాలి. దాని క్రమక్రమంగా ఏం చేయాలి అని అంటే మొట్టమొదట చెప్పుకుంటూ వచ్చాడు ఆత్మానో రథనం విద్ధి, అక్కడి నుంచి వచ్చాడు. అక్కడి నుంచి అంటే ఇంద్రియాలని మొట్టమొదటి నిగ్రహించు. అట్లా వరుసగా ఒక్కొక్కటి వచ్చావంటే అప్పుడు నువ్వు మధించటం, అది అర్థం. అది అలా క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టు వచ్చావనంటే అప్పుడు నీవు ఆత్మ సాక్షాత్ హృదయ గుహలో ఉన్నటువంటిది తెలుసుకుంటావు. అప్పుడు ఏమనమాట, అప్పుడు మన మంత్రపురుషంలో చెప్పుకుంటున్నారే నీలకోయద మధ్యస్థ విద్యుల్లేఖ భాసుల నీవార సూకవత్తన్వి అంటే ధాన్యం ఇంకా వడ్ల కింద ములుకు ఎంతైతే ఉంటుందో ఆ ములుకు కనుక మనం చేతితోటి కానీ ఎక్కడ పెడితే ఎంత ప్లేస్ ఆక్రమిస్తుందో అణు అంత అని అర్థం. నీవార సూకవత్తన్వి పీతాభస్వచ్ఛను బంగారు రంగులో ఉన్నది లోపల మన హృదయ గుహలో. అంత సూక్ష్మాతి సూక్ష్మం ఉన్నటువంటి ఆ పరమాత్మ హృదయ గుహలో ఉండి ఈ శరీరాన్ని నడుపుతున్నాడు. అట్లనే సమస్తమైనటువంటి అన్ని ప్రాణులలోనూ సమానంగా ఉన్నాడు. అందుకనే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శి. కాబట్టి ఆ చిన్న అణువంతా ఆ పరమాత్మ అందరిలోనూ సమానంగా ఉన్నాడు అని ఎవడైతే తెలుసుకుంటాడో అందుకనే పండితాహ సమదర్శిన, జ్ఞానులు సమదృష్టితోటి ఉంటాడు, అన్ని చోట్ల ఉన్నాడు. అంటే కేవలం ప్రాణులు కదా వాళ్ళల్లోనే ఉన్నాడు, ప్రాణులు కానిటువంటి చెట్లు చామరాలు ఈ విధంగా కొండల్లో లేడని కాదు, సర్వత్రా. అందుకనే సర్వం ఖల్విదం బ్రహ్మ అని చెప్పారు. అట్లా ఈ విధంగా మనం ఇంతవరకు చదువుకున్నాం. రేపు సోమవారం ఇక్కడి నుంచి మరలా మనం ప్రారంభించుదాము. ఇంకా రాను రాను ఇంకా లోతుకి ఇంకా విశేషంగా వెళ్ళిపోతుంటారు. భగవద్గీత మాత్రం టచ్ అవుతూనే ఉంటుంటుంది. అట్లా అనమాట. అందువల్ల శుభం భయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. శాంతి శాంతి శాంతి. శుభం భయాత్. గురుగారు, ఇది